హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక జిల్లా గురించి అప్డేట్ అయితే వచ్చిందండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయబోతున్నారు, దానికి సిద్ధంగా ఉన్నారంటండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను, చూపిస్తాను కూడా. మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఇందులో టాపిక్ ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుందండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సమస్యల గూడు పరిష్కరించండి సారు, 2 పడక గదుల ఇళ్ళు తీరిది. మందమర్రి పట్టణం పేదల సొంతింటి కళను సాకారం చేసేందుకు 2 పడక గదుల ఇళ్లను నిర్మించారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను కలెక్టర్ కుమార్ దీపక్ పేదలకు పంపిణీ చేశారు. కానీ అక్కడ పలు సమస్యలు వారిని వెక్కిరిస్తున్నాయి. ఇబ్బందుల మధ్య జీవనం సాగిస్తున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. త్వరితగతిన వీటిని పరిష్కరించాలని ఇటీవల ఆ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే వివేక్ సైతం అధికారులను ఆదేశించడంతో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సర్వేకు సన్నద్ధం 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణం కోసం మందమర్రి పాలచెట్టు వద్ద 21 ఎకరాల స్థలంలో 2 విడతలుగా 560 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. తహసీల్దార్ సతీష్ ఆధ్వర్యంలో రెవెన్యూ పురపాలక అధికారుల పకడ్బందీగా సర్వే చేపట్టారు. మొదటి విడతగా 243 మంది లబ్ధిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. గత నెలలో కలెక్టర్ కుమార్ దీపక్ లబ్ధిదారులను వీటిని పంపిణీ చేశారు. మరో 317 ఇళ్ల పంపిణీ చేయాల్సి ఉంది. కేతనపల్లి పురపాలికలో 9 ఎకరాల్లో 260 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. వీటిని పంపిణీ కోసం సర్వే చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. మందమర్రిలో మొదటి విడతగా 243 ఇళ్లను పంపిణీ చేశాం. ఇక్కడ రెండవ విడత కేతనపల్లిలో ఇళ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం త్వరలో దరఖాస్తు చేసుకున్న వారి జాబితా ప్రకారం సర్వే చేపడతాం. ఎమ్మెల్యే ఆదేశాలతో ప్రస్తుతం పంపిణీ చేసిన ఇళ్లలో నెలకొన్న సమస్యలను R&B అధికారులతో కలిసి పరిష్కరిస్తున్నాం. ఇదండి మందమర్రి కేతనపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అప్డేటు. ఇక్కడ 560 ఫ్లాట్స్ అయితే నిర్మించారంట. వాటిల్లో 243 మాత్రమే ఇంతకుముందు పంపిణీ చేశారంట. మిగతావి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే కేతనపల్లిలో 255 అయితే రెడీగా ఉన్నాయండి. అక్కడ కూడా పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. ఇంతకుముందు అయితే డ్రా పద్ధతిలో ఇచ్చారంట. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రా పద్ధతి అయితే ఉండేదండి. ఆ డ్రాలో సెలెక్ట్ అయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేసేవారు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది అప్లై చేసిన వాళ్ళు ఉంటే తక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి, డ్రా పద్ధతి అయితే పెడతారు. ఇంతకుముందు డ్రా పద్ధతిలోనే ఇక్కడ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేశారంటండి. మరి ఇప్పుడు కూడా ఎక్కువ మంది ఉంటే మాత్రం డ్రా పద్ధతి మరి పెడతారని అంటున్నారు. సో ఇదండి ఈరోజు వచ్చిన ఇందిరమ్మ ఇళ్ళ మీద అప్డేటు. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ జిల్లా వాళ్ళకి ఈ ఫ్లాట్స్ గురించి వివరాలు తెలిసేంతవరకు దయచేసి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.